మీరు అనుమతిస్తే నిర్గమకాండంలో నుండి ఒక 5 విషయాలు మీ గమనానికి తీసుకొని వస్తా. ఇశ్రాయేలు విషయంలో దేవుడు ఎలాగో తన మహిమను వెల్లడి చేసినాడు. మొదటిది నిర్గమకాండం, ఎక్సడస్ చాప్టర్ 3 వర్స్ 8. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం. చాలు. గ్లోరీ ఆఫ్ డెలివరెన్స్, విడిపించుట కొరకైన మహిమ. దానికి అక్కడే ఉంటే ప్రభు సరిపోలేదు. ఎక్కడికి వచ్చినాడంట? దిగి వచ్చి ఉన్నాను. ఎవరి దగ్గరికి దిగి వచ్చినాడు? వెరీ గుడ్, చెప్పండి. చాలా బాగా చెప్తారు మీరు. మీరు ఎంత చెప్తే అంత మంచిది. ఎందుకంటే కింద ఎక్కువ వాసనలు వస్తున్నాయి, మంది తక్కువ వచ్చినారు, ప్రిపరేషన్ ఎక్కువ ఉంది కనుక 2 కోటలు తిన్నా కూడా పర్వాలేదు. చెప్పండి, ఎవరి కొరకు దిగి వచ్చినాడు? వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఇంకా తెలుగులో చెప్పండి. తెలుగులో ఎవరికి తెలుగు రాదు కదా, అంతా ఇంగ్లీషే. నేను చెప్తా, తెలుగులో వినండి. ఎక్కిపోలేని వారి కొరకు దిగి వచ్చిన. వాట్ ఎ గ్రేస్! మమ్మల్ని రమ్మనొచ్చు కదా ప్రభు. పెద్దోళ్ళ దగ్గరికి చిన్నోళ్ళు పోతారు, చిన్నోళ్ళ దగ్గరికి పెద్దోళ్ళు పోతారా? ఆఫీసర్ దగ్గరికి అటెండర్ పోతాడా, అటెండర్ దగ్గరికి ఆఫీసర్ వస్తాడా? మంత్రి దగ్గరికి కార్యకర్త పోతాడా, కార్యకర్త దగ్గరికి మంత్రి వస్తాడా? మనం మందిరంలో కూడా పెద్దోళ్ళ దగ్గరికి మనం వెళ్తాం, వాళ్ళు మన దగ్గరికి వస్తారా? అయిపోయిన వెంటనే నేను కుర్చీలో కూర్చున్న వాళ్ళు లేచి రాలేక ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని వస్తారా? మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వాళ్ళు పెద్దోళ్ళు, అనుభవజ్ఞులు, బలహీనులు, చేతగలేదు, రాలేదని మనము. కనుక పెద్దవాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారు? చిన్నోళ్ళ దగ్గరికి. అధికారుల దగ్గరికి ఎవరు వెళ్తారు? సామాన్యులు వెళ్తారు. మంత్రుల దగ్గరికి ఎవరు వెళ్తారు? కార్యకర్తలు, సామాన్యులు వెళ్తారు. కానీ ఇక్కడ ఈ ప్రేమ డిఫరెంట్, ఈ ప్రోటోకాల్ డిఫరెంట్. చిన్నవాడి దగ్గరికి పెద్దవాడు వచ్చినాడు, పాపల దగ్గరికి పరిశుద్ధుడు వచ్చినాడు, దుర్నీతిమంతుల దగ్గరికి నీతిమంతుడు వచ్చినాడు, భూ సంపన్నుల దగ్గరికి పరసంబంధి అయిన దేవుడు వచ్చినాడు, ఆ క్షణకాలం ఉండే ఎగిరిపోయే మనుషుని దగ్గరికి అక్షయుడైన దేవుడు వచ్చినాడు, మహిమ లేని మనుషుని దగ్గరికి మహిమా మూర్తి భవించినాడు, దైవత్వము లేని నిర్దేవుడైన మనుషుని దగ్గరికి దేవుడే మానవ ఆకారాన్ని దిగి వచ్చినాడు. ఎందుకంటే ప్రేమ ఎక్కడైనా ఉందంటారా? ఇదే యేసు ప్రభువు యొక్క ప్రేమ. దేవుడు మనిషిని విడిపించడానికి దిగి వచ్చినాడు. ఎందుకు దిగి వచ్చినాడు? ఆయన ప్రేమ ఉంది. వాగ్దానం చేసినాడు అబ్రహాముతో, నేను నిన్ను ఆశీర్వదించేదను, నువ్వు ఆశీర్వాదముగా ఉండు, నీ 4వ తరాన్ని తిరిగి నేను బంధకాల్లో నుండి బయటికి తీసుకొని వస్తా. కనుక దేవుని యొక్క వాగ్దానం నెరవేర్పును బట్టి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు వారిని విడిపించడానికి బయటకు వచ్చినాడు. వారిని అయితే మోషేను పంపించి విడిపించినాడు, మనల్ని అయితే యేసుక్రీస్తును పంపించి విడిపించినాడు. వాళ్ళనైతే మోషే ఆజ్ఞాపించిన గొర్రెపిల్ల రక్తం ద్వారా విడిపించినాడు, మనల్ని అయితే దేవ గొర్రెపిల్ల అయిన యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా, స్వరక్తము ద్వారా. మోషే దినాల్లో ఇంటికి గొర్రెపిల్ల. యేసు ప్రభు వచ్చిన తర్వాత అందరికీ సర్వలోకనాథుడు అంట. ఆయన సర్వలోకానికి రక్షణ కర్త అంట. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్పబడింది, ఆయన నిజముగా లోకరక్షకుడు, లోకనాథుడు, లోకరక్షకుడు, లోక పరిపాలకుడు, సర్వలోకమును రక్షణకరమైన సువార్త ద్వారా విశ్వసించినట్లుగా సమర్థత కలిగిన వాడు పాపులమైన మన దగ్గరికి వచ్చినాడు. కొత్త నిబంధనలో మన పాపలన్నీ భరించడానికి యేసు శిలువ మీదకి వెళ్ళాడు. పాత నిబంధనలోని గొర్రెపిల్లనైతే శిలువ మీదకి తీసుకెళ్ళి వధించలేదు. ఆ గొర్రెపిల్లని శిలువ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని కట్టేసి కాళ్ళలో మేకలు, చేతుల్లో మేకలు, దాని కోడ దెబ్బలు, పక్కలో బల్లెపోటు అలాగేం చేయలేదు దాన్ని. ఆ గొర్రెపిల్లని ఇంటి దగ్గరికి తీసేసి ఎవరికి తెలియకుండా, 3వ వ్యక్తికి కూడా తెలియకుండా, ఆ ఇంట్లో వాళ్ళు మాత్రమే బహుశా కలిసి దాన్ని వధించినారే. మా రక్తాన్ని అంతా ఒక బేసిన్లో వేసుకొని
ఆ రక్తాన్ని ఇస్సోపు తీసుకొని ఆ అడ్డు కంబిలికి నిలువ కంబిలికి పూసినారు. మానసంహారకుడు దాటిపోయినట్లుగా చేశాడు. ఇంట్లో జ్యేష్ఠుడైన వాడు నిలబడి బ్రతుకున్నట్లుగా మరణము సమీపించుకున్నట్లుగా చేశారు. అయితే దేవుని గొర్రెపిల్ల అలాగే ఎవరికి తెలియకుండా వధించబడడం ద్వారా మనిషినికి రక్షణ రాదని అందరూ చూస్తున్నట్లుగా బహిరంగముగా డే టైములో పగటిపూట శిల మీద భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీయబడ్డాడు. ఆయన మీద ఉమ్మి వేసినారు, అవమానించినారు. నువ్వు వేసవైతే దిగిరా అన్నారు. నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించని అన్నారు. కేకలేసి పెడిబొబ్బులు పెట్టి నీవేనా దేవదూషణ చేసిన వాడవని ఆయన మీద తులనాడారు, అవమానపరిచినారు. బైబిల్లో రాయబడింది, యేసు నోరు తెరవలేదు. ఆ మేకుల మీద ఎవరు ఎలాడదీయబడి ఆకాశమునకు భూమికి దేవగొర్రె పిల్లగా బలి చేయబడి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడడం ద్వారా పాత నిబంధనలోనైతే ఇంటిలో మరణం జ్యేష్ఠ కుమారుడికి మాత్రమే వస్తుంది. కొత్త నిబంధనలో యేసు ప్రభు లేకపోతే అందరికీ మరణమే. బైబిల్లో రాయబడింది, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అనగా పాపం వలన వచ్చే జీతము మరణం. జ్యేష్ఠ కుమారుడు మాత్రమే మరణిస్తాడు, జ్యేష్ఠ కుమారుడు ఒకటే చనిపోతాడని చెప్పింది. ఎంత బాగుండేది. అలా కాదు, అందరికి మరణం సంప్రాప్తమైనప్పుడు సమస్త మనుషుల కొరకైనా ఆ మరణాన్ని రుచూచుటి కొరకే రక్త మాంసంలో కలిగిన అద్వితీయ సత్య దేవుడిగా యేసు ప్రభువు వారి భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. ఆ యేసు శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఇప్పుడు పరలోక స్థలంలో మహామహోని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. వాట్ ఏ గ్లోరీ ఆఫ్ డెలివరెన్స్. ఒక మనిషిని విడిపించట్లో దేవుని యొక్క మహిమ ఎంత అమూల్యమైనది. ఆయన చేపనంత మహిమే. దిగి వచ్చినాడు. ఎవరైనా మన కొరకు దిగి వస్తారా? ఒక ఆఫీసర్ కారులో వెళ్తుంటే మనం వెళ్ళిన వెంటనే దిగుతాడా? మనమే పోయి కారు కొద్దిగా తలుపు తీస్తే అర్జీలు ఇవ్వడము, మాట్లాడడము అవి ఇవి మనం చేస్తాం. ఇలాంటి ఆఫీసర్లు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? లెక్కలేనంతమంది ఉన్నారు. వాళ్ళ కారే దిగరే, సింహాసనమే దిగరే. రాజకీయ నాయకులు 5 ఏళ్ళకి ఒకసారి దిగుతారు. ఎలక్షన్లు అప్పుడు ఇంటికి వస్తారు, అమ్మ మీరే తలలమ్మ, మీరే చెల్లెళ్ళమ్మ. 5 ఏళ్ళు అయిపోయి ఎలక్షన్ అనౌన్స్ చేసిన తర్వాత ఎవరి తలలో ఎవరి చెల్లెళ్ళు, ఎవరన్నలో ఎవరన్నలో అక్కలో ఎవళ్ళో ఎవరని తెలియదు. మళ్ళీ 5 ఏళ్ళ దాకా వాళ్ళు దిగరు. కానీ దేవుడు అలా కాదు. ఈ డిసెండెడ్ టు అవర్ స్టేజ్. మన దశ దగ్గరికి వచ్చినాడు, మన దుస్థితిని చూచినాడు, జాలి పడినాడు, కనికరించినాడు. ఆయన రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచినాడు. ఇప్పుడు ఆయన మనల్ని మంచి దేశంలో ప్రవేశపెట్టాడు. ఇప్పుడు చదవండి, నిర్గమకాండం ఇందాక చదివారు కదా. కాబట్టి చాలు. ఏ దేశం? దీనికి 5 విశేషణాలు చెప్పాడు ఇక్కడ. మొదటిది ఏంటి? విశాలమైన దేశం. రెండవది ఏంటి? మంచి దేశం. మూడవది ఏంటి? అప్పుడే అక్కడ దాకా వెళ్తారేంటి? కొద్దిగా స్లోగా వెళ్ళండి. నివాస స్థలమైన దేశం. కొన్ని దేశాలు ఉంటాయి నివాస స్థలం యోగ్యమైనవి కాదు. ఉదాహరణకి పోలార్ రీజన్స్, అంటార్కిటికా ఉంది. నేను ఇక్కడ పోయి కూడా బతుకుతానంటే బతుకుతావా? బ్రతకటానికి నివాసయోగ్యమైనవి కాదు. కనుక ఇప్పుడు నివాసయోగ్యమైన దాంట్లోనికి దేవుడు తీసుకుని వచ్చిన. దేవుడు మనిషిని భూమి మీద పెట్టి నివాసయోగ్యమైనదిగా చేస్తే మనుషుడు ఏమనుకుంటాడంటే ఇక్కడ వదిలి ఒకేసారి చంద్రమండలం పోయి అక్కడ బతుకుదామని అనుకుంటున్నాడు. అది వీలు కాదని ఆలస్యం కానీ వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఖర్చు పెట్టింది ఎలాగొచ్చిందో అలాగ పోతేనే కదా తెలుస్తుంది. కనుక దానికంతా ఖర్చు పెట్టేస్తేనే అప్పుడు తెలుస్తుంది. దిస్ ఈజ్ నాట్ వయబుల్ టు లివ్ హియర్ ఆన్ ద మూన్. నివాసయోగ్యమైన స్థలంలోనికి తెచ్చినాడు. నాలుగోది ఏంటి? పాలు ప్రవహించే దేశంలోనికి తెచ్చినాడు. ఇప్పుడు నేను ఒక మాట అడిగితే చెప్తారా మీరు? మీ ఊర్లో ఏం ప్రవహిస్తుంది? మీ మందిరం ముందు కాలువలో ఏ ఊర్లో కాలువలోనైనా ఏం ప్రవహిస్తుంది? ఎక్కడైనా పాలు ప్రవహించి చూసినారా?
గిన్నెలో అయ్యో పాలన్నీ పడిపోయినాయమ్మా అని. ఒక గిన్నెలో పాలు పడిపోతేనే పాలన్నీ పడిపోయినాయి అంటాడు. పాకెట్ పాలు ఒక్కసారి లీక్ అయిపోతేనే పాలన్నీ కారిపోయినాయి అంటారే. ఒక అర్ధ లీటర్ లీటర్ పోతేనే పాలన్నీ కారిపోయినాయి, పాలన్నీ పడిపోయినాయి, పాలన్నీ పిల్లి తాగిపోయింది, పాలన్నీ అదేంటి ఏమంటారు దాన్ని పడిపోయేదాన్ని విరిగిపోయినాయని, పాలన్నీ ఇలాగ అయిపోయినాయి అంటారే. ఎన్ని తెచ్చుకున్నాము? అర్ధ లీటరేగా. ఎన్ని తెచ్చినాము? లీటరేగా. అర్ధ లీటర్ లీటర్ పాలు తెస్తేనే ఇంత అపసోపాలు పడుతుంటే ఒక కాలువలో ప్రవహించినట్లు ప్రవహిస్తూ ఉంటే, మేము విశాఖపట్నం మహావిశాఖలో ఏ కాలువలో చూసినా పాలు ప్రవహించినాయి అనుకో, డ్రైనేజ్ బదులు. ఊహించుకోండి ఎలాగుంటుంది. అప్పుడు విశాఖని మీరు వదిలేస్తారా? కాలువ దగ్గర ఇల్లు కట్టుకుంటారు కొంతమంది, కాలువ మీద కూడా ఇల్లు అలాగ ఒక కాలువలో నేను ఏదంటే పాలు ప్రవహిస్తున్నాయి, పక్కన ఇంకొక కాలువ కూడా తీసినారు, 2 కాలువలు. ఆ కాలువలో ఏం ప్రవహిస్తుంది? తేనె ప్రవహిస్తుందని. తేనె మనం బాటిల్లో తెచ్చుకొని ఉంటాం. ఈ బాటిల్ తేనె అయిపోతే కొద్దిగా అయిపోతే ఎవరు తాగింది, సగం అయిపోయింది. కనుక ఎంతో జాగ్రత్తగా, అది ప్రశస్తమైనది మీకు తెలుసు కదా. అన్నీ మీరు ఫ్రిడ్జ్లో పెట్టవచ్చు. తేనె ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన, ఇట్ హ్యాజ్ ఎ సెల్ఫ్ సస్టైనింగ్ కెపాసిటీ. పాలు బయట పెడితే ఇరిగిపోతాయి, పాడైపోతాయి. మీరు ఇంకేదైనా బయట పెట్ట, మీ చేతులారా చేసిన వంటలు ఏదైనా, మీ పిండి పదార్థాలు కానీ లేకపోతే పచ్చళ్ళు కానీ మీరు ఏదైనా కానీ బయట పెట్టండి, ఒక్కటి తేనె. దాన్ని ఫ్రిడ్జ్లో మేము పెట్టినామనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? దానికి అంత కెపాసిటీ దేవుడు ఇచ్చి. అవి బాటిల్లో పెట్టట్లేదు దేవుడు. ఒక బాటిల్ ఇచ్చేస్తానమ్మా, ఇంటికోళ్ళు తాగేసేయండి అని చెప్పట్లేదు, ప్రవహింపజేస్తున్నాడు. ఇప్పుడు నీళ్ళు ఎలాగ ప్రవహిస్తున్నాయో, డ్రైనేజ్ ఎలాగ ప్రవహిస్తుందో అలాగ ప్రవహించే దేశం అంట. ఎన్ని విషయాలు చెప్పినా మీ దేశానికి? 5. మొదటిదేంటి? విశాలమైన దేశం. రెండవదేంటి? మంచి దేశం. మూడవదేంటి? నివాస స్థలమైన దేశం. నాలుగవదేంటి? పాలు ప్రవహించే దేశం. ఐదవదేంటి? ఇప్పుడు ఒక ప్రశ్న అడిగితే కరెక్ట్ జవాబు చెప్పాలా. ఈ దేశం పేరేంటి? వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఇంకా అది పాత నిబంధన. కొత్త నిబంధనలో ఈ దేశమే యేసుక్రీస్తు ప్రభు. ద ల్యాండ్ ఈజ్ క్రైస్ట్ జీసస్ హిమ్సెల్ఫ్ ద లార్డ్. పాత నిబంధనలో దేశం కొరకు ఇశ్రాయేలు 40 ఏళ్ళు ప్రయాణం చేసినారు. మనం ఒక వ్యక్తి కొరకు, ప్రభువు కొరకు ఇక్కడ ప్రయాణం ఆరంభించిన. ఆ ప్రభుతో పాటు ఉంటాం. ఆయనే మన స్వాస్థ్యం. రుచి చూచి యెహోవా ఉత్తముడని. రుచి చూస్తేనే తెలుస్తుంది. పాల రుచి ఎలాగుంటాయి, తేనె రుచి ఎలాగుంటుంది. తేనె తినకమునుపు అనుకుంటాం, ఈ బాటిల్ సరిపోద్దా నాకు అని. 2-3 టీ స్పూన్లు అంత చెంచాలు అంటారా, అంత కూడా సాధారణంగా దాన్ని తినలేము ఒకేసారి. అంత మధురం. తెలుగులో అంటే ఇక్కడ ఏమంటాడో తెలియదు కానీ ముఖం మొత్తుట అంటారు, సాటియేటెడ్. తినబుద్ధి అవుతుంది మొదట, రెండవసారి కొద్దిగా తగ్గుతుంది, మూడవసారి ఇంకా అస్సలు తినబుద్ధి ముఖం మొత్తిపోద్దని. అంత మధురమైనది తేనె. ఆయన పేరు మధురం, ఆయన మాటలు మధురం, ఆయన పెదవులు మధురం, ఆయన స్వరము మధురం. ఆయనే మధురమైన వాడు. అందుకే 119వ కీర్తనలో చెప్పినాడు, నీ వాక్యము జొంటి తేనె ధారల కంటే. ఆ వాక్యమే యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రకారం శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కనుక ఇప్పుడు కొత్త నిబంధనలో మనము ఒక దేశం వైపు ప్రయాణం చేయట్లేదు, ఒక వ్యక్తి వైపు మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. కనుక మొదటిది మనం చూసినాం గ్లోరీ ఇన్ డెలివరెన్స్, మనల్ని విడిపించుటలో ప్రభు వెల్లడి చేసిన మహిమ. రెండవది చూస్తామా, నిర్గమకాండం. నిర్గమకాండం 14వ అధ్యాయం 21.
నిర్గమకాండం 14 మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి చేసెను. 22 నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యన 6 నెలల మీద ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి. బైబిల్ చరిత్రలో ఇదొక్క సందర్భంలోనే ఇలాగ జరిగింది. సముద్రము ఆరిపోవుట. మామూలుగా మనం ఇల్లు తుడిస్తేనే ఆరిపోదు, ఫ్యాన్ 5లో పెట్టింటాం. ఇల్లు తుడిస్తేనే ఆరిపోకపోతే సముద్రం పాయలుగా చేస్తే ఎలాగ ఆరింది? బురద ఉంటుంది కదా, అది కూడా ఆరిపోయిందంట. వీళ్ళు ఇశ్రాయేలీయులు ఆరిన నేల, బైబిల్లో రాసినారు, దే వాక్డ్ అన్ ఎ డ్రై ల్యాండ్. బహుశా సిమెంట్ రోడ్ లాంటిది, సిసి రోడ్ లాంటిది. వాళ్ళు నడిచిరి. ద గ్లోరీ ఆఫ్ డివిజన్. దేవుడు వారిని ఆ ఎర్ర సముద్రము మధ్య భాగంలో నుండి నడిచినాడు. ఈ వైపు నీళ్ళు ఎలాగున్నాయి? గోడల వలె ఉన్నాయి. గోడలు దేంతో కడతారమ్మా? రకరకాలకు కడతారు. ఇటుకలతో కట్టవచ్చు, కాంక్రీట్తో కట్టవచ్చు, వెదర్ దెబ్బలతో కట్టవచ్చు, కర్రలతో కట్టవచ్చు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, నేరుగా సూటిగా జవాబు చెప్పాలా. నీళ్లతో గోడలు కట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఎవరు లేరా? ఒక్కడు కట్టింది. అది ఎవరి చేత కదా. నోబడి కెన్ ఎవర్ బిల్డ్ ఎ వాల్ విత్ ఏ లిక్విడ్ మెటీరియల్. నీళ్ళు తీసుకొని వచ్చి గోడ ఎలా కడతామయ్యా? భలే చెప్తున్నావు కానీ నువ్వు ఈ చిత్రంగా చెప్తూ అడ్డదిడ్డగా మాట్లాడతావు ఏంటి? అసలు ఐజాక్ ఎంత కొద్దిగా వివేచన జ్ఞానం లేకపోతే ఏంటి? మరి బైబిల్లో రాశారు, ఇట్ వాజ్ పాసిబుల్ విత్ గాడ్ ఓన్లీ. మార్కు 10:27 దేవునికి సమస్తము. అంటే నీళ్ళతో గోడ కట్టడము కూడా దేవుడికి. అది ఎన్ని రోజులు? నెహమ్యా దినాల్లోనైతే గోడలు 52 రోజులు కట్టిండొచ్చు. దేవుడు అన్నాడు, నెహమ్యా కదా 52 రోజులు కడతాడు, బట్ ఐ విల్ బిల్డ్ వాల్స్ ఇన్ ఓన్లీ 1 డే. ఒక్క దినాన దేవుడు కట్టగలడు. మనుషులను ఐగుప్తులో నుండి వేరు చేసినాడు, ఐగుప్తీయుల నుండి ఇశ్రాయేలీయుల్ని వేరు చేసినాడు. దేవుని మహిమ ఎంత గొప్పది. మన జీవితంలో కూడా అనేకసార్లు ఇలాంటి కష్ట పరిస్థితుల్లోకి వస్తాం. వాళ్ళు విడిపించబడ్డారు, ముందుకు వస్తూ ఉంటే ఎర్ర సముద్రం వచ్చింది, ముందుకు వెళ్ళలేదు. ఎర్ర సముద్రంలో కాలు పెడితే ఇంక దాదాపు మునిగిపోతారు. వెనక్కి వెళ్ళాలంటే ఐగుప్తీయులు వాళ్ళని తరుముతున్నారు. ఐగుప్తీయులు ఎలాగొస్తున్నారంట? గుర్రములతో, రథములతో. వారు చాలా కేకలేస్తూ వస్తున్నారు, ఈటెలు బరిసెలు అన్నీ పట్టుకొని. పాపం వీళ్ళ దగ్గర ఏమీ లేవు. అలాంటి వీళ్ళు వెళ్తుంటే దేవుడు ఎర్ర సముద్రంలో పాయలుగా చేసినాడు అని. అందుకే మనకు తెలుసు కదా, 15వ అధ్యాయంలో వారు పాడిన స్తోత్ర గీతము క్రైస్తవ లోకానికి సుపరిచితమైనది. యెహోవాను గానము చేసేదము. యుద్ధశూరుడు యెహోవా అని పెద్ద పాట. అది దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి చాలా స్పష్టంగా వారు పాడినట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. కష్టాలు వెళ్తున్నా, ఇబ్బందులు వెళ్తున్నా, ఈ 18 ఏళ్ళుగా సహవాసంలో ఎన్నో ముందుకు వెళ్ళలేని పరిస్థితులు. తెలుసు కదా, ఒక జీవితము ఒక రోజు గడపాలంటేనే కష్టం, ఒక వారము, ఒక మాసం అంటేనే కష్టం. 18 సంవత్సరాలు ఇంతమంది మనుషులతో ఏగాలంటే అది అయ్యే పనిలేనా? భార్య భర్తతో ఏగడానికే కష్టమైపోయి రకరకాలుగా వాళ్ళు ఇంక ఈ లోకమే వదిలిపెట్టాలని అనుకుంటా ఉంటారు. భర్త భార్యతో ఏగటానికి, పిల్లలు తల్లిదండ్రులు పిల్లలతో ఏగటానికి, సంసారం వద్దు దేవా, ఈ పక్కన ఉన్న సాగరమన్న ఈతను కానీ ఇది ఈదలేను అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుడు ఈ సంఘాన్ని 18 సంవత్సరాలు ఆయనే ముందుండి నడిపించినాడు. గాలి తుఫాన్లు గద్దించినాడు, మిక్కిలి నిమ్మళం చేసినాడు. అద్భుతంగా ప్రజలు ఆవల చేరున్నట్లుగా. నీళ్ళే అంటే శత్రువులే, వాళ్ళే కదా ముంచేసేది. ఈ శత్రువుని ఏం చేసినాడు? గోడగా పెట్టేసినాడు. మిత్రులు మీరే భద్రపరచుకోవాలి అంటే దొంగకు తాళాలు ఇచ్చినట్ల. దొంగకు తాళాలు ఇస్తాడు కానీ దొంగతనం చేయటానికి చేత కావట్లేదు వాడికి. అలాగే నీళ్ళకి తాళాలు ఇచ్చేసినాడు. ఎవరిని నువ్వు ముంచడానికి లేదు, ఎవరిని తాకటానికి కూడా లేదు. అట్లా వెళ్ళి తాకేసి వస్తానంటే అట్టు కూడా కుదరదు, సునామీ అంటే అట్టు కూడా కుదరదు. దేవుడు ఎంత మంచివాడు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు దాటిపోవటానికి కాదు.
లక్షల మంది కాల్బలము ఆరిన నేల మీద నడిచిపోయి. ఇది నాన్న మనకు అలాంటి అద్భుతాలు అక్షరానుసారంగా జరగకపోవచ్చు, కానీ ఆత్మీయమైన విషయాల్లో ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు, ముందుకెళ్ళలేని పరిస్థితులు. మామూలు తెలుగులో ఒక సామెత ఉంది కదా, ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వెళితే గొయ్యి. కనుక నుయ్యి గొయ్యి ఎక్కడైనా పడాల్సిందే. అదేదో వెనకబడే బదులు ముందు పడితే మేలు కదా, బతికితే బతుకుతాం, వెళితే వెళతాం అన్నట్టుగా. కనుక దేవుడు మనం ముందుకెళ్ళినట్లుగానే ఇన్నేళ్ళు సహాయం చేసినాడు. యేసు తానే వచ్చి వారితో కూడా నడిచెను. ఆయన నడకుండా ఉంటే మనం నడవలేము. అందుకే మోషే ప్రార్థన చేసినాడు ఇశ్రాయేలీయుల విషయంలో, ప్రభువా నువ్వు మాతో కూడా రాకపోతే మమ్మను తోడుకొని పోవద్దు. ప్రభు మనతో చెప్పినాడు అనుకోండి, నేను మీతో రావట్లేదు అని, మనమైతే ఏమంటాం? ఏమవుతాం మనం అంటే? ఏమ్మా వినండి, కొన్ని నిమిషాలు వినండి. ప్రభు మనతోనే చెప్పినాడు నేను మీతో రావట్లేదు అని, మనమైతే ఏమంటాం? మీరైతే ఏమంటారు? నేనైతే ఏమన్నా తెలుసు, చేయవలసిన పని త్వరగా చేయి ప్రభువా, ఎప్పుడు చేస్తావు, ఎదురు చూస్తున్నా. ఎందుకంటే నువ్వు మాతో పాటు రావాలంటే మేము చేసిన నేరాలు ఘోరాలు అసలు నువ్వు చూడలేవు కదా, అసలు వినలేవు, అసలు నీ చేతే కాదు, ఎక్కడో దూరం ఉన్నావు అనుకుని మేము చేస్తున్నాం, కానీ నువ్వు దగ్గర మాతో పాటు ఉంటే ఇంకెలాగవుతుంది అని అంట. కానీ మోషే గొప్ప దైవజనుడు. ఏ లీడర్షిప్ ఆల్వేస్ నీడ్స్ ద లార్డ్షిప్. ఇఫ్ ద లీడర్షిప్ డజంట్ నీడ్ ద లార్డ్షిప్, ఇట్స్ నాట్ ఏ లీడర్షిప్ అట్ ఆల్. ఇంకోసారి చెప్పనా? ఎన్నిసార్లు అని చెప్పు, మాకేమి. ఇఫ్ ఏ లీడర్షిప్ డస్ నాట్ నీడ్ ద లార్డ్షిప్, ఇట్స్ నాట్ ఏ లీడర్షిప్ అట్ ఆల్. ఒక నాయకత్వం ప్రభుత్వాన్ని కావాలని కోరగలిగితే అదే నాయకత్వం. ఆ ప్రభుత్వం మనకొద్దు, ఆ ప్రభువు మనకొద్దు, ఆ లార్డ్షిప్ మనకొద్దు అని ఏ నాయకత్వం తలస్తుందో వారు ప్రభుత్వానికి లేదా ప్రభు యొక్క చిత్తానికి చాలా దూరంగా ఉన్నారని జ్ఞాపకం చేస్తుంది. మోషే అన్నాడు, మీరు రాకపోతే మమ్మల్ని తోడుకొని వెళ్ళొద్దు. కనుక ఇంకా మిగతా సంవత్సరాలన్నింటిలో మీరు వెళ్ళండి, ఇంకేం బాగుంది కదా, 18 ఏళ్ళు వచ్చినాయంటే రేషన్ కార్డు ఇస్తారా, ఆధార్ కార్డు ఇస్తారా, డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారా, టీనేజ్ దాటిపోయినాయి, ఇంకా ఓటర్ కార్డు ఇస్తారు, అన్ని ఇచ్చేస్తారు, ఇంకా వెళ్ళండి స్వతంత్రంగా ఉండొచ్చు అమెరికాలో మాదిరి అని అంటే మనం ఆ మాట ఎప్పుడు చెప్తామని ఎదురు చూస్తున్నాం ప్రభు. కొంతమంది 18 ఇయర్స్ దాకా ఎదురు చూస్తుంటారు, ఎందుకంటే వాళ్ళకి లైసెన్స్ కావాలా, ఓటర్ కార్డు రా, ఈ రెండు వస్తే నేను చెప్తా కదా అని ఇంట్లో అనుకుంటా ఉంటారు. ప్రభు అన్నాడు, ఇంక 18 ఏళ్ళు అయిపోయింది కదా, మీకు ఇంకేమి అంటే, ప్రభు అట్లా అనొద్దు, వీ కెనాట్ గో ఫర్దర్ వితౌట్ యూ. నువ్వు లేకుండా మేము ముందుకు వెళ్ళలేము. ఈ 18 ఏళ్ళు కాపాడినావు, రాబోదినాలకు కూడా మీరు మమ్మల్ని నడిపించు. మూడోది చూస్తామా? 16వ అధ్యాయం నిర్గమాకాండం, ఎక్సోడస్ చాప్టర్ 16 verse 10. 16:10. యెహోవా మహిమ ఆ మేఘములో వారికి, మనం ఆలోచించే మాట మీకు తెలుసు కదా, దేవుని మహిమ, ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ డెలివరెన్స్, ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ డివిజన్. మూడోది ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్, ఏదో ఒక పేరు పెట్టండి. దీనికి ఏం పేరు పెడతారు? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరు లేరా? ఏం పేరు పెడతారు? మీరు చెప్తారు, కానీ ఎందుకులే చెప్పడం, చెప్తే ఈయన ఎక్కువసేపు చెప్పేస్తాడేమో అని అనుకుంటుంటారు. చెప్పుకోకుండా ఉంటే క్లాస్ తొందరగా ముగిస్తారు కదా. పిల్లలకి సైకాలజీ అది. ఏం మాట్లాడినట్లే ఉంటారు అని అడిగినా, ఎందుకంటే ఈ సిగిపోయి ఆయన వెళ్ళిపోతాడని. ఎవరైనా మాట్లాడుతున్నాడు అనుకో, క్లాస్ అయిపోయిన తర్వాత వాడిని క్లాస్ బీక్తారు పిల్లలు. ఏంట్రా అంత మాట్లాడేస్తున్నావు, అంత ఓవర్ యాక్షను, సార్ ఇంకా లాగుతాడు, రీ వదలడు, ఇంకోసారి అట్లా చేయొద్దు అని. కనుక మీరు కూడా అట్లా అనుకుంటుంటారా, చెప్తే బ్రదర్ వదలడని? దేవుని మహిమ విడిపించుటలో, దేవుని మహిమ విభజించుటలో, మూడవది గాడ్స్ గ్లోరీ ఇన్ డైట్స్, ఆహారం ఇచ్చుటలో. ఇప్పుడు ఆ డైట్ చాలా వచ్చింది కదా, మీకు తెలుసు, రకరకాల డైట్లు అంటారు, ఏదో పేర్లు పెట్టినారు దానికి, నాకు అంత కరెక్ట్గా తెలియదు.
ఏమో మనుషుల పేర్లు కూడా చాలా పెట్టేశారు. కొబ్బరి నూనె దాకా కొంతమంది బతుకుతున్నారు. కొంతమంది మాంసమే తిని బతుకుతున్నారు. కొంతమంది నూనె తిని బతుకుతున్నారు. కొంతమంది నీళ్ళే తాగి బతుకుతున్నారు. రకరకాలుగా బతుకుతున్నారు. మరి ఎట్టు బతుకుతున్నారో తెలీదు. కానీ నాకు తెలిసి నేను ఖచ్చితంగా ఏం నమ్ముతానంటే దేవుడు బతుకమని చెప్పింది అది కాదు. అర్థమవుతుందని నేను మీకు చెప్పే మాటలు. నేను ఇంతకుముందు కూడా అలాగే చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను. దేవుడు ఆదాముకు సృజించిన తర్వాత చెప్పిన భోజనము, నోహ దినాల్లో చెప్పిన భోజనము, అలాగే ఇంకెవరు వాక్యంలో మనం చూసిన పాత కొత్త నిబంధనలో నెహమ్యా బల దగ్గర భోజనము, దావీదు బల దగ్గర భోజనము, యేసు ప్రభువారి దినాల్లో కూడా ఆయన కూడా చెప్పొచ్చు కదా ఇలాగా. ఏమని? నూనె దాగి బతకండి, రొట్టెలు చేపలు ఎందుకురా? 5,000 మంది పురుషులైన వాళ్ళకి రొట్టెలు చేపలు వడ్డించే బదులు నూనె పోయొచ్చు కదా, కొబ్బరి నూనె ఒక్కొక్కళ్ళు కొద్ది కొద్దిగా. ఏంటమ్మా మీరే ఇవాళ ఆ డైట్ మీద బతికే వాళ్ళకి సంగతి నేను మాట్లాడుతున్నా. వాళ్ళు చెప్తారు మళ్ళీ బయటికి, అబ్బా చాలా లైట్గా ఉంది కదా, మన పని మనం చేసుకోగలుగుతున్నాము. నీకు తెలుస్తుంది తర్వాత 3 నెలల తర్వాత సెట్ అవుతావో లేదో అప్పుడు తెలుస్తుంది. దేవుని వాక్యానికి విరోధంగా ఎందుకు? నో వేర్ ఇన్ ద స్క్రిప్చర్స్ సపోర్ట్ సచ్ ఎ డైట్. నూనె దాకా బతకండి, మాంసమే తిని బతకండి, ఇలా ఒకటే తిని బతకండి అనేది వాక్యంలో ఎక్కడ చెప్పబడలేదు. చివరికి యేసుప్రభువు వారు ప్రార్థన నేర్పించేటప్పుడు కూడా మత్తయి సువార్తలో మా అనుదిన ఆహారం, గివ్ అస్ అవర్ డైలీ బ్రెడ్ అన్నాడు, కానీ గివ్ అస్ అవర్ డైలీ మిల్క్ అని, డైలీ నూనెని, డైలీ మాంసం అని డైలీ చెప్పలేదు. మీరు ఏదో భ్రమలోన అలాగే వాళ్ళు అయ్యో బిలీవర్సే బ్రదర్, వాళ్ళే బ్రదర్, వీళ్ళే బ్రదర్ అని పోతున్నారు. ఏది పోయినా ఎవరు చెప్పినా నేను చెప్పినా కూడా ఏం చెప్పాలంటే మొదట వాక్యం అలాగుందా లేదా చూడాల. అపోస్తులు అలాగే చేసినారా? యేసుప్రభువు అలాగే చేశాడా? దేవుని యొక్క వాక్యం అలాగ బోధించబడిందా? అవి చూడాలి. మరి దేవుడు ఇశ్రాయేలుకు కూడా నూనె పోయొచ్చు కదా అరణ్యములో. మన్నా ఎందుకు కురిపించాలా? ఎందుకమ్మా? దేవుడు మన్నా 40 సంవత్సరాలు కురిపించినాడు. దాంట్లో తను మహింపరచబడినాడు. ఏ ఒక్క దినం అంటే నియమించబడిన ఆ 7వ దినము తప్ప మిగతా దినాలన్నిట్లో మన్నా కురిసింది. వాళ్ళ ఇళ్ళ ముందే, దూరం కూడా వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా ప్రభుత్వాలు మన ఇంటి దగ్గరికి వచ్చి బియ్యం వేస్తున్నా, అవి వేస్తున్నా, ఇవి వేస్తున్నా. అది ఎప్పుడో సరిపోయింది నిర్గమకాండంలో. ఇప్పుడు కొత్తగా చేసేదేమో. అప్పుడే వచ్చినాయి, ఉదయాన్నే వచ్చినారు. వీళ్ళన్న సాయంకాలం వస్తారు, మధ్యాహ్నం వస్తారు, ఎప్పుడు వస్తారో తెలియట్లేదు. ఉదయాన్నే దేవుని మహిమ. ఆ మన్నాకు పేరేంటో తెలుసా? ఏం పేరు? వెరీ గుడ్, దేవదూతల ఆహారము. ఇంకా వాట్ ఈస్ దిస్? ఇదేంటి కొత్తగా అనిపించింది, వాళ్ళు ఎప్పుడు చూడలేదు. కనుక కొత్తదైన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యేసు ప్రభువును మనం అంగీకరించిన తర్వాత ఇప్పుడు కొత్త ఆహారాన్ని ప్రభు మనకు దయచేస్తాడు. అంటే తెప్పైన కుమారుడు తిరిగింటికి వచ్చిన తర్వాత లూకాసు వార్త 15వ అధ్యాయంలో తండ్రి ఏమన్నాడు? క్రొవ్విన దూడను తీసుకుని వచ్చి వధించడి, ఈట్ అండ్ మెర్రీ, ఈట్ అండ్ సెలబ్రేట్. మనం తిని సంతోషపడదామని చెప్పినాడు. కానీ కొబ్బరి నూనె తీసుకురమ్మని రే ఇవన్నీ గానగబట్టింది, ఒలివ నూనె తీసుకురమ్మని గానగబట్టింది, మాంసం తీసుకురమ్మని గానగబట్టింది అని చెప్పినాడా? ఇంక ఇదంతా ఎందుకు? మీకు మామూలు పద్ధతి చెప్పనా? బైబిల్లోన అబ్రహాం విశ్వాస వీరుడు తెలుసు కదా. అబ్రహాము భార్య అలాగే గుడారం దగ్గర కూర్చుని 3 మనుషులు వచ్చినారు. అబ్రహాం వారిని చెట్టు కింద కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? మామూలు మీరు డైట్ అన్ని ఏదో ఫాలో అవుతున్నారు కదా, ఆ డైట్ ప్రకారం అయితే కొబ్బరి నూనె తీసుకెళ్ళి ఇవ్వాలి కదా ఒక్కొక్కడికి. లేదా 3 మనుషులన్నా చెప్పాలి కదా, ఇంతెందుకులే అబ్రహాం కష్టపడి కొబ్బరి నూనె తీసుకురాయా, ఇంతెందుకులే కష్టపడడం, ఏంటంటే వచ్చినాయని నాకు ఐ కన్సిడర్ ఆల్ దెమ్ ట్రాష్ బికాజ్ ఎనీథింగ్ దట్ స్పీక్స్ అవుట్ సైడ్ ద స్క్రిప్చర్స్ ఇస్ నాట్ బిబ్లికల్. బైబిల్ ఏం చెప్తుందో అదే నమ్ముతాము. బైబిల్ ఏం రాయబడింది? దేవుడు ఇచ్చింది అంతా మంచిది, ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడుతుంది. కనుక ప్రార్థన చేయండి, మీ శరీరానికి సరిపోతే తినండి, మీ శరీరానికి సరిపోలేదు, దురదలు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయంటే మానేయండి, ర్యాషెస్ వస్తుంది. అదే వాక్యం చెప్తుంది కొత్త నిబంధనలో. కానీ మనం ఏం చేస్తున్నామంటే కొత్త బైబిల్ ఒకటి తయారు చేసుకొని
దానికి ఆ డైట్, ఈ డైట్ అన్ని పేర్లు పెట్టుకొని, ఫోన్లు పెట్టుకొని, చాట్లు పెట్టుకొని, "అక్కా ఎన్ని కేజీలు తగ్గానో తెలుసా?" అయ్యో! గుర్తుపట్టలేకుండా అయిపోయినాం. ఇవన్నీ డైలీ నా చెవులకు పడేవి నేను చెప్తున్నాను. ఏదో ఊరికే కల్పించి చెప్పేవి కాదు. వాళ్ళు కొంతమంది నాకే చెప్తుంటారు, "బ్రదర్ మీరు కూడా తాగండి బ్రదర్ తగ్గుతారని." ఇప్పుడే నేను ఎంతున్నానా? నా హైట్‌కి తగినట్టు వెయిట్ కరెక్ట్ సరిపోయినా. ఐయామ్ హ్యాపీ. ఐ వాంట్ టు ఫాలో ద బైబిల్. ప్రభు నాకేమి ఇచ్చినాడో నేను దాన్ని ప్రార్థన చేసుకుంటా. నా శరీరానికి సరిపోతే నేను తింటా. నా శరీరానికి సరిపోతే ఇది నా శరీరానికి సూట్ కాదు. నేను నా శరీరానికి సరిపోయేది తింటా. దేవుడు ఇశ్రాయేలుకు చేసిన ఆహారము డైట్స్ దైవికమైనది. కనుక దేవుని ప్రజలారా, నష్టపోకుండా ఉండాలని ఈ సంగతులన్నీ నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ మధ్యలో కూరెళ్ళాను. నాకంటే చిన్న బ్రదరు, చాలా తెలివైనోడు, క్రైస్తవేతరుడు. ఏదైనా డబ్బుల విషయంలోనే ఆలోచిస్తాడు. రక్షణ పొందినాడు. పొందిన తర్వాత ఏం చేశాడంటే వేరే దేశానికి వెళ్ళాడు. వేరే ఆయన పనుల మీద దేశానికి వెళ్ళి వచ్చిన తర్వాత సరే వాళ్ళ దగ్గరకు పరిసరికి వెళ్ళాము. ఆ బ్రదర్ నేను కూర్చుంది. నేనే మామూలుగా రాత్రిపూట ఏం తింటాము అది తినటానికి ఆయన ఏంటి నాకు ఏమి తిండే వద్దు అన్నట్లుగా ఆయన పాత్ర చూసిన ఏం వేసుకున్నాడు అని. ఒక పెద్ద బౌల్ ఉంటుంది, గిన్నె ఉంటుంది కదా, దానిని అన్ని ఆకుకూరలు వేసుకున్నాడు. ఆకుకూరలు వేసుకొని కలుపుకొని తింటున్నాడు. అయిపోయిన తర్వాత ఏంటి బ్రదర్ భోజనం చేయట్లేదు అంటే, ఇదంతా మన ఇండియన్ కల్చర్ అది, ఇది ఆస్ట్రేలియాకి వెళ్ళి నేర్చుకున్నాడు. కుర్రోడు చిన్న వయసోడే, అంత అవసరం ఏముంది నీకు? సరే తర్వాత సంగతి చెప్తాను. నా ఎదురుకి తిన్నాడు. సరే నేను ఆయనకంటే ఎక్కువ దేశాలు తిరిగి వచ్చిన, 60 కంట్రీస్ దాకా తిరిగిన. ఇప్పుడు దాకా దేవుడు నాకు ఏమి ఇచ్చినాడు అదే ఆహారం తింటారు. కానీ ఈ దేశానికి వెళితే ఆ దేశం ఆహారం, ఆ దేశానికి వెళితే ఆ దేశం, ఈ దేశానికి వెళితే ఈ దేశం కాదు. నాదొక మంచి దేశం, విశాలమైన దేశం, నివాసయోగ్యమైన దేశం, పాలు ప్రవహించే దేశం, తేనె ప్రవహించే దేశం, యేసు ప్రభువే ఆ దేశం. సరే వాళ్ళు భక్తులు కదా, ఏం మాట్లాడినా తీసుకోరు. ఈ దినాల్లో మన మాట వినేవాళ్ళు ఎవరు ఉంటారు? కనుక ఈ దినాల్లో నేర్చుకున్న నేను మంచి గుణపాఠం ఏంటంటే, ఎవరు మాట వినే స్టేజ్లో లేరు. అందుకని నేను మౌనంగా ఉన్నా. తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత ఒక 3 నెలల తర్వాత నేను వినిన వార్త ఏంటంటే, ఆ బ్రదర్కి కడపంతా చాలా భయంకరంగా అయిపోయింది. ఎంత భయంకరం అంటే దాదాపు మరణం దాకా వెళ్ళినాడు. కరోనా లేని దినాల్లో చెప్తున్నా ఇది. మరణం దాకా వెళ్ళినాడు. సిఎంసి వేలూరు హాస్పిటల్కి వెళ్ళి ఇంక అయిపోయింది అన్న. నేను షాక్ అయినా. నాకంటే చిన్న కుర్రోడు, అప్పుడు ఆయనకు 30 ఏళ్ళు ఏదో ఉన్నా. 30 ఏళ్ళు ఏంటి, కొని తెచ్చుకున్నాడేంటి? కానీ దేవుడు కనికరించినాడేమో, భక్తులు పరిశుద్ధులు చేసిన ప్రార్థనలు మొత్తానికి అప్పటికే పెళ్ళయింది ఆయనకి. పిల్లలు కూడా 2. దేవుడికి అనుగ్రహించిన బయటికి తీసుకుని వచ్చినాడు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను మళ్ళీ వాళ్ళ ఊరికి పరిచయకి వెళితే నా ఎదురుగా భోజనానికి కూర్చున్నాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా భోజనం మారింది. ప్లేట్ పెట్టుకున్నాడు, నాతో పాటు భోజనం వడ్డించుకున్నాడు. నేను అడిగి ఏం బ్రదర్ మారిపోయింది ఏంటంటే, బాగలేదని మీకు తెలుసు. అంత ఓవర్ యాక్షనా? నీ వయసు ఎంత? నువ్వు ఏదో 60-70 ఏళ్ళు వయసు ఉన్నాడైతే కొద్దిగా చూసుకోవాలి. 20 ఏళ్ళకే ఆకుకూరలతో తినేసి ఇద్దింటే శరీరం ఏం కావాలి? ఇంకా 70 ఏళ్ళ దాకా బతకాలి కదా. దేవుడు చేసిన శరీరం ఇది. 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు know ye not that ye are the temple of God and the Holy Spirit dwelleth in you. ఎరగలేకపోతున్నారు వారు. అందుకే అనేకులు నష్టపోయి, వాళ్ళంతా బాగా డబ్బులు ఉన్నోళ్ళు కనుక ఖర్చు పెట్టుకోగలిగినారు, రికవర్ అయినారు, అది వేరే విషయం అనుకో. కనుక మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు కూడా బాగా డబ్బులు ఉన్నోళ్ళే అనుకో, కానీ ఎందుకు కొని తెచ్చుకుంటారు? 4వది చూస్తామా? చూసి ముగిస్తాం తొందరగా. 19వ అధ్యాయం నిర్గమాకాండం 20వ వచనం.
ఇక్కడ మనం చూస్తాం దేవుడు 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇవ్వబోతున్నాడు. అప్పుడు దాకా ఆజ్ఞలు అంటే ఎలాగుంటాయో తెలియదు, ఒకటే తెలుసు మనుషులకి, దేవుడు ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 10 ఆజ్ఞలు దేవుడు సిద్ధం చేసినాడు. ఆజ్ఞలు సిద్ధం చేసేటప్పుడు కొండ మీదకి ఎక్కిరమ్మన్నాడు. ఆ కొండ మీద దేవుడు తన చేతి వ్రాతతో రాసిన ఆజ్ఞల 2 పలకలు, ఒక్కొక్క పలక మీద 5 ఆజ్ఞలు దేవుడు మోషేకి ఇచ్చినాడు. ఆ మహిమ చాలా ఉన్నతమైనది. దాని గురించి వాక్యంలో చాలా సందర్భాల్లో చెప్పబడింది. హెబ్రీ పత్రికలో కూడా మేఘము, సాంద్రత, మహిమ, కొండలో నుండి పుట్టెను, దగ్గరికి రావటానికి అందరూ బీతిల్లిరి అనే వాక్యాలు మనం తరచూ చూస్తుంటాం. దీనికి ఒక పేరు పెడదామా? గ్లోరీ ఆఫ్ డివైన్ లా. దైవ వాక్యము లేదా దైవ ఆజ్ఞ యొక్క మహిమ. దేవుడు తన వాక్యాన్ని మనకు అనుగ్రహించినాడు. అందుకే బైబిల్లో రాయబడిన వాక్యమును యాకోబుకు అనుగ్రహించు. ఆయన వాక్యం వేగంగా పరిగెత్తుందంట. హిజ్ వర్డ్ రన్ ఇట్ స్విఫ్ట్లీ. మనం అందరం పరిగెత్తే వేగం కంటే, చిరుతపులు పరిగెత్తే వేగం కంటే, బుల్లెట్ పరిగెత్తే వేగం కంటే, జపాన్ బుల్లెట్ ట్రైన్ పరిగెత్తే వేగం కంటే, తర్వాత ఏంటి, సూర్యకిరణాలు భూమిని దాకే వేగం కంటే, గాలి భూమిని దాకే వేగం కంటే, తర్వాత ఇంకేంటి, థండర్ బోల్ట్స్ అంటే మెరుపులు, ఉరుములు, ఇవన్నీ పరిగెత్తే వేగం కంటే ద ఫాస్టెస్ట్ రన్నింగ్ థింగ్ ఇన్ ద హోల్ యూనివర్స్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన అంత వేగమైన వాక్యాన్ని మనలాంటి వారికి అనుగ్రహించిన. 5వ దాకా చూసి ముగిస్తామా? నిర్గమకాండం 40వ అధ్యాయం. నిర్గమకాండం 40వ అధ్యాయం. వచనం 33. తెరను వేసెను, అలాగన మోషే పని సంపూర్తి చేసెను. సంపూర్తి జరిగిన వెంటనే ఏమైంది? అప్పుడు మేఘం ప్రత్యక్ష గుడారమున కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును. కనుక ఇది చివరిది. ద డ్వెల్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ హిస్ డ్వెల్లింగ్. ఆయన నివాస స్థలములో ఉన్న మహిమ. 25:8లో చెప్పబడింది నిర్గమాకాండంలో, లెట్ దెమ్ మేక్ మీ ఎ శాంక్చురీ దట్ ఐ మే డ్వెల్ అమాంగ్ దెమ్. నేను వారి మధ్యలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలను. దేవుడు మనుషులతో నివసించాలని కోరుతున్నాడు. దేవుని దూతలు ఉన్నారు కదా, పైన కోట్ల కొలది ఉన్నారు కదా, వారు ప్రతినిత్యము ఆయన పరిశుద్ధుడు 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 అని మానక ఆయన్ని స్తుతిస్తున్నారు కదా. వాళ్ళతో నివసించడానికి ఇష్టం లేకుండా పాపులమైన మనం ఆయన రక్తం ద్వారా కడగబడ్డం కనుక మనము చేరి వచ్చి ఆయన్ను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ఉంటే, ఆ ఆరాధనల సింహాసనం మీద ఆయన ఆశీనుడు కావాలని కోరి భూమి మీద మనుషుని వద్దకు ఆయన దిగి వచ్చిన. ఆయనే మన నివాస స్థలం. క్రైస్ట్ ఈజ్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్. ఇది మనం చెప్పేది కాదు, కీర్తనకాడే అన్నాడు, తరతరములు మా నివాస స్థలము. అదొక గుడారం కాదు నివాస స్థలం అంటే, అదొక మందిరం కాదు, అదొక కట్టడం కాదు. కీర్తనకాడే చెప్పాడు కదా, మోషే అనుకుంటా, నాకు తెలిసి 90వ కీర్తనలో, thou art our dwelling place from generations to generations. ఆ 90వ కీర్తన 150 కీర్తనలో ద ఓల్డెస్ట్ సామ్, పురాతన కీర్తన అంటే మోషేనే కదా మొదట, తర్వాతే కదా మిగతా వాళ్ళు దావీదు, సొలొమోను, ఆసాపు, కోరహ కుమారులు వీళ్ళంతా తర్వాత వచ్చిన వాళ్ళే కదా. మోషే రాసిన కీర్తన కూడా అక్కడ గ్రంథస్థం చేయబడినట్లు మనం చూస్తాం. కనుక మన నివాస స్థలము ఒక కట్టడము, ఒక వ్యక్తి. 15వ అధ్యాయం నిర్గమకాండంలో ఆ మాటలు చక్కగా చెప్పబడే చూడండి. 15వ అధ్యాయం నిర్గమకాండం. నిర్గమ 13వ వచనం. ఎవరు చదువుతున్నారు? ఎవరన్నా సాయంకాలం స్నాక్ తిన్నోళ్ళు చదవండి. నీవు విమోచించిన ఈ ప్రజలను
నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని. పరిశుద్ధాలయం అప్పుడెప్పుడు వచ్చింది? 15వ అధ్యాయంలో రాలేదు, ఎర్ర సముద్రం పాయలైపోయింది. పరిశుద్ధాలయం ఎప్పుడు వచ్చింది? నిర్గమకాండం 40వ అధ్యాయం తర్వాతే కదా, ప్రత్యక్ష గుడారం తర్వాతే కదా వచ్చింది. కానీ ఇక్కడ ఏం రాశాడు? నడిపిస్తావు అని రాశాడా? నడిపించితివి. ఇప్పుడు చూడండి 17వ వచనం. అమ్మా నేను చదువుతాను, మీరు స్నాక్ తిని వచ్చినట్లు లేరు కదా. నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనినా. ఆయన నివసించటానికి నిర్మించుకున్నాడంట. అదేంటంట? కొండ మీద నిర్మించుకున్నాడంట. 18వ వచనం. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమునందు వారిని స్థాపించబోయే కాదు. కనుక పరిశుద్ధాలయం శాంక్చురీ అనే దేవుని మందిరం అన్నమాట. నిర్గమకాండము 15వ అధ్యాయంలో వాళ్ళు పాడిన పాటలోనే మనకు కనిపిస్తుంది. కానీ అప్పటికి ఇంకా ప్రత్యక్ష గుడారం నిర్మించబడలేదు, మోషే గుడారం నిర్మించబడలేదు. ప్రవచనాత్మకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని వెలుగులోకి తీసుకుని వచ్చిన ఉద్దేశం ఎంత గొప్పచ్చాడు. అందుకే 15వ అధ్యాయం నిర్గమకాండంలో 5 ప్రాముఖ్యమైన సంగతులు రాసినాడు. ఇప్పుడు అన్నీ నేను చెప్పను. దాంట్లో ఒకటి ఏంటంటే శాంక్చురీ ఆఫ్ గాడ్, దేవుని నివాస స్థలం, పరిశుద్ధ స్థలం. అది కొండ మీద ఉంది, అది నీ స్వాస్థ్యము. నువ్వు మమ్మల్ని అక్కడ తోడుకొని వచ్చినావు. ఆ కొండే కల్వరి కొండ. ఆ కొండ మీద యేసుక్రీస్తు ప్రభువు ఎలాడదీయబట్ట, అదే మా నివాస స్థలం. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయం. ఎవరు పరిశుద్ధాలయం? యేసు ప్రభువే పరిశుద్ధాలయం.